Guys, welcome to my channel once again. Pavasan vlogs after a long time ఈ మాట చెప్పి. సో ప్రయారిటీ వచ్చేసి మనకి సండే అనమాట. కొంచెం ఫ్రీగా ఉన్నాం. ఫ్రీ అవ్వలేదు కానీ అదే పనిగా ఫ్రీ ప్లాన్ చేసుకున్నాను. మనం వచ్చేసి ప్రజెంట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి కొంచెం అంటే బైక్ డైలీ రైడ్ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళేకి దానికి ఇక్కడికి ఎంత ట్రై చేస్తున్నాను కానీ బ్లాగ్ చేసి ఛానల్ అనమాట. అందుకని మొత్తం సెటప్ అంతా చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఆఫ్టర్ లాంగ్ టైం స్టార్ట్ అనమాట బ్లాగ్స్. సో మీకు వ్యూ ఎలా ఉందో చెప్పండి కొంచెము. నాకైతే ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం ఉంటుంది తేడా కట్టిటు. బట్ చూడాలి ఎలా ఉందో. అంటే యాక్చువల్గా అయితే ఈరోజు సండే మేము ఏమనుకున్నామంటే వరంగల్ వెళ్దామని చెప్పి అనుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ వస్తామని చెప్పి అన్నారు కానీ ఇన్ఫామ్ చేస్తాను 4 o'clock ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి అని చెప్పి అన్నాడు. కానీ నాకు ఏదో మెసేజ్ రాలేదు. సో క్యాన్సిల్ అయింది అనుకుంటున్నాను. నేను ఆ రూట్లో వెళ్తున్నాను అనమాట. బ్యాకప్ ప్లాన్ వచ్చేసి వరంగల్. యాక్చువల్గా ఎవరైనా బ్యాకప్ ప్లాన్ వచ్చేసి షార్ట్ పెట్టుకుంటారు కానీ నేను బ్యాకప్ ప్లాన్ లాంగ్ పెట్టాను. మెయిన్ ప్లాన్ వచ్చేసి షార్ట్ పెట్టాను అనమాట. సో అది మ్యాటర్ ఇప్పుడైతే కనుక. సో మనకైతే పెట్రోల్ అవసరం లేదు, హెచ్పి పెట్రోలు. అది ఎందుకు నాకు తెలియదు గాయస్. ఇప్పుడు నాకు శివాయ మహాదేవ శంభో శంకర అదేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ పెట్రోల్ కొట్టి ఇచ్చిన తర్వాత నాకు పెట్రోల్ అనేది చాలా తక్కువ వస్తుంది మైలేజ్. ఏవి హైదరాబాద్లో పెట్రోల్, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ప్రింట్ అని ఉంటున్నా కదా, ఇక్కడ నేను పెట్రోల్ కొట్టించేటప్పుడు ఎందుకు నాకు మైలేజ్ చాలా తక్కువ వస్తుందని చెప్పి నా ఫీలింగ్. అది ఎందుకు అని చెప్పి నాకు తెలియదు. చాలా రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఎందుకో ఈ బండికి బదులు చాలా మైలేజ్ చాలా డ్రాప్ అవుతుంది. నా అయితే బండి కండిషన్ చూపిస్తాను మీకు కొంచెం ఆగిన తర్వాత. మళ్ళీ ఘోరంగా ఉంది. ఇట్లాగా ఎవరైనా బండిని పెట్టుకుంటారా అని మీరే నన్ను తిట్టచ్చు కామెంట్ సెక్షన్లో. అలా ఉంది బండి కండిషన్ ప్రజెంట్ అయితే కనుక. సర్వీసింగ్ లేదు, క్లీనింగ్ లేదు. సర్వీస్ అంటే గుర్తుకొచ్చింది, ఇక్కడ నాకు దగ్గరలోనే టీవీఎస్ షోరూమ్ ఉందన్నమాట. సో ఇక్కడే ఆయిల్ చేంజ్ ఇవ్వాలి ఫ్రెండ్ బండి అయితే కనుక కంపల్సరీగా. ఆయిల్ చేంజ్, చైన్ లూబ్, చైన్కి క్లీనింగ్, బాడీ క్లీనింగ్ మొత్తం అంతా చేయించాలి. నేను వాటర్ వాష్ చేయలేదు. యాక్చువల్గా అయితే నా ప్రెజర్ వాషర్ ఉంది, బట్ అది ఇంట్లో ఉంది. కానీ వద్దు, నేను దాన్ని తెచ్చుకుంటే ఇప్పుడు కష్టం అవుతుందన్న ఉద్దేశంతో నేనేం తెచ్చుకోలేదు దాన్ని. మళ్ళీ అది మోటార్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి మాత్రం పెట్టాలి అంటే కష్టం. అందుకనేసి నేను మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. అని కొత్తది ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా కానీ డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పేసి గమన్నా. నియర్లీ 13 to 1500 మధ్యలో ఉంది. సో ఎందుకు లేనేసి పెట్టాను నేను కూడా. ఇక్కడ మధ్యలో ఇక్కడ కనుక చూస్తే కనుక మీరు లేకుంటుంది, సూపర్గా ఉంది. వాడు ఎవరు హార్న్ కొట్టేది బుక్. ఇది ఎక్స్టెన్షన్ పెట్టా నేను ఇన్స్టా 360 కనుక ఎక్స్టెన్షన్ పెట్టిండు, సూపర్గా ఉన్నిండు. నా గోప్రో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. అయ్యో గోప్రో పేరు నమ్మకాలు పోయినాయి కాదు. స్వయం యాక్సిడెంట్ అవుతాడా ఆటో. గోప్రో పేరు నమ్మకాలు పోయినాయి చాలా మందికి. ఎప్పుడు ఆన్ అవుతుందో, ఎప్పుడు ఆఫ్ అవుతుందో, వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా, చాలా ఇబ్బంది ఉన్నాయి గోప్రోలో. ప్రజెంట్ అయితే గోప్రో 13 అనుకుంటా ఐ థింక్. నాది గోప్రో 11 కాబట్టి దిగులు లేదు. ఓల్డ్ది కొంచెం, బట్ ఇట్ వర్కింగ్ వెరీ ఫైన్. సో నో ఇష్యూ. ఓరని సోప్ అమ్మయ్యా. సో ఆల్మోస్ట్ గూగుల్ టైం వచ్చేసి 1 hour 30 minutes ఏమో చూపిస్తుంది రీచింగ్ టైము. నేను అంతకంటే రెడీగానే వెళ్తాను. ఆ విషయం నాకు తెలుసు. మ్యాక్సిమం 2 hours అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు 8 2 hours అంటే ఆల్మోస్ట్ 9:30 కల్లా రీచ్ అవుతామని చెప్పి నా నమ్మకం. సో చూడాలి 9:30 కల్లా రీచ్ అవుతానా లేకుంటే 10:30 అవుతుందా నాకు తెలియదు.
బట్ నేను ఇంతవరకు టిఫిన్ చేయలేదు, డైరెక్ట్ ఉపవాసంతోనే వెళ్దాం అనుకుంటున్నా. బట్ లైట్గా కొంచెం ఎర్లీ మార్నింగ్ నీళ్ళు తాగాను, కొంచెం ఇందాక స్నానం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చే ముందరగా నీళ్ళు తాగాను. ఎందుకంటే ఏమి తినకోకుండా బయలుదేరకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది, అది నేను పాటిస్తాను. మిగతా సంగతి నాకు తెలీదు. సో అందుకనేసి కొంచెం వాటర్ తాగేస్తాను. ఎందుకంటే ఎంటీ స్టమక్తో ట్రావెలింగ్ చేయకూడదు, దట్స్ ద బేసిక్ రూల్ ఫర్ మీ. అదనమాట. అయ్యా బాబు, ఈ రోడ్డు చూడాలయ్యా, ఇక్కడ ఎంత హైవే ఉన్నాయి, రోడ్డు మాత్రం బాగు చేయట్లేదు ఎవరు. ఈ రోడ్తోనే కదా, ఎందుకో మళ్ళీ నాకు తెలియదు. ఆ రోడ్తోనే ఆ కొంచెం పార్ట్ మాత్రమే మనకి రోడ్ అనేది ఘోరంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి శ్రీ హిందూ కాలేజ్. మంచి కాలేజ్ అని చెప్పి అంటారు, కానీ పిల్లకాయలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నారు భయ్య. ఏంది 500 మీటర్స్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఉంది. ఓహో, లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలడా? ఎక్కడ తీసుకోవాలి లెఫ్ట్ డైవర్షను? ఇక్కడ లెఫ్ట్ ఒకటి ఉందా, లెఫ్ట్లో తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళట్లేదు, కంగారుపాలెం రూట్ అంటే ఏదో గూగుల్ తల్లి చెప్తాను, నాకు అంత ఐడియా లేదు. ఈ రూట్లో వెళ్తున్నాను ఫ్రెండ్ అయితే కనుక. ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పి గూగుల్ తల్లి చెప్పింది. గూగుల్ తల్లి పైన భారం వేసామన్నట్టు. సరే, కంగారుపాలెం కాదు, కంగారు కాలం అంట. కంగారు కాలం రోడ్డు పేరు చాలా విచిత్రంగా ఉంది భయ్య. అరే ఎవడరా నువ్వు? I20, సారీ గ్రాండ్ I10. ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ 6 కిలోమీటర్స్ అంట. సో చూద్దాం. గువ్వలు అంటే నా కూడా నీకు. సో గైస్, ఇప్పుడైతే ఫ్రెండ్ ఆగాను అనమాట. ఆగడానికి కానీ గోప్రోమ్ ఉండని, ఎందుకో ఆఫ్ చేసే కానీ ఆఫ్ కావట్లేదు. మొత్తం లైట్ అంతా వెలుగుతూ ఉంది, బ్లింక్ అయితే ఉంది కంటిన్యూగా. సో అందుకని చెప్పేసి ఆపేస్తాను. కానీ మీకు బైక్ చూపిస్తాను, ఎట్లా ఆగినా కాబట్టి బైక్ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, బైక్ కండిషన్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఈ చైర్ మాత్రం చాలా లూజ్ ఉంది. ఆ మట్టి చూస్తే దానిపైన ఎంత మట్టి ఉండదు, మట్టి పేరకపోయింది. నేను కడగలేదు, బికాజ్ ఎందుకో నాకు అవ్వలేదు, కడగ ముడు కూడా రాలేదు నాకు అక్కడ, అందుకే ఆపేసాను అనమాట. సో ఇది చూస్తే కనుక ఫ్రెండ్ ఇట్లుంది బండి, మన బండి కండిషన్ ఇది. కడగాలి, కడిగించాలి, ఎలాగో ఆయిల్ సర్వీస్కి ఇవ్వాలి కాబట్టి ఆయిల్ చేంజ్ కోసం టైం అయింది. ఆల్రెడీ 28.5 ఏమో అవుతుంది కిలోమీటర్. సో ఇంక ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. సో మళ్ళీ గోప్రో మోడ్లో కలిసి ఆల్రెడీ రికార్డ్ చేసిన గోప్రోలోనే ఈ పనికి మళ్ళీ కొన్నిసార్లు ల్యాండ్ ఇస్తుంది అనమాట. సో మనం ఏం చేయలేం, గోప్రో గురించి తెలిసినదే కాబట్టి. సో మళ్ళీ మీకు బ్యాక్ టు ఎయిర్ప్లేన్ పోతుంది. ఇంటి దగ్గరలో ఎయిర్పోర్ట్ దగ్గర చాలా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కనపడదు ఐ థింక్, బట్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉన్నా. సో గాయ్స్, అటు తిరిగి ఇటు తిరిగి ఒక మంచి హైవే ఎక్కి దాంట్లో 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం అనమాట. ఇది జాల్పల్లి మున్సిపాలిటీ అంటే ఇది. ఐ డోంట్ నో అబౌట్ దిస్ జాల్పల్లి. అండ్ జస్ట్ ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డైవర్షన్ 2 కిలోమీటర్స్ తర్వాత రైట్ డైవర్షన్. మ్యాప్స్ అదే ఎయిర్పోర్ట్ రోడ్ అంతా ఎక్కడ నాకు, బట్ ఈ రూట్ అంతా ఫ్రెష్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్లీ, మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అండ్ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇందాకే 3 ఏరోప్లేన్స్ చూశాను. ఒకటి మాత్రం ఫ్లైట్ ఎమిరేట్స్ అనుకుంటా, స్మాల్ది చార్టర్డ్ ఫ్లైట్ అనుకుంటా ఐ థింక్ మేబీ. బట్ వాజ్ ది రియల్లీ ఆసమ్ డ్యూడ్, మాత్రం సూపర్గా నచ్చింది నాకైతే మాత్రం. అది లైఫ్లో ఎదగాలంటే నాకు ఎట్లా అంటే
అంతలా గోల్ పెట్టుకోవాలంటే ఓ చార్టర్డ్ ఫ్లైట్ కొన్న తర్వాత దాంట్లో కూర్చొని ఆరాంగా పోయేటట్టు కొనాలి. సెటిల్ అవ్వాలి లైఫ్ అంటే. నా డ్రీమ్ అదే. ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ కొని పెట్టుకొని దాన్ని మనమే డ్రైవ్ చేసుకోండి, మనమే ఫ్లయింగ్ చేస్తూ ఉండాలి. అంత స్టేజ్కి ఎదగాలన్నమాట. అండ్ ఇఫ్ పాసిబుల్ వీ వాంట్ టు హ్యావ్ అన్ ఓన్ మ్యాన్షన్ విత్ ప్రైవేట్ ల్యాండింగ్. అంతకు మించిన సెటిల్మెంట్ ఇంకుంటుంది నాకు లైఫ్లో. ప్రిన్సెస్ ఏసియన్ ఏంద్రా ఇది? ఏసియన్ అదేదో నాకు తెలుగుగా వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ రూట్ అన్నారు. ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో నాకైతే అది తెలియదు అసలు. వాడు ఫోన్ వాడుకుంటా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అది కూడా ఈ రౌంతలో. రూట్ ఎట్టుంది, ఏం కథ, ఎట్లా తగలాలా? మీకు ఆక్సిజన్ సిలిండర్ కాబట్టి చెప్తాయండి. ఆక్సిజన్ పేరుంది అక్కడ. జాలపల్లి ఎయిర్పోర్ట్. జాలపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ రైట్. అమ్మ ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఇటు ఉంటుందా? అనకమ్మ ధర్మవరంలో రైల్వే స్టేషన్ రోడ్ బ్రహ్మాండంగా ఉంది బాయ్. కావాలి. సో గైస్ ఆఫ్టర్ ఏ డిస్టెన్స్ వానమ్మ ఎందుకు వచ్చి అనిపించింది కదా రూట్లో నాకైతే కనుక. అన్ని స్పీడ్ బ్రేకర్లు నా లైఫ్లో నేను ఇంతగా స్పీడ్ బ్రేకర్లు చూసానులే. ఈ నుంచి ఆడికి పోయాక ఒక స్పీడ్ బ్రేకర్, ఈ నుంచి ఆడికి ఇంకో స్పీడ్ బ్రేకరు. వానమ్మ నడుములు గూడ్చకపోతాయి అట్టున్న స్పీడ్ బ్రేకర్ ఇక్కడ. అక్క దీనికంటే ఎల్బీ నగర్ రూట్ పోయి నేను ఏళ్ళకి వెళ్ళిపోయాడు. నీ పుల్ల పూకందేంగా ఎవర్రా మీరంతా? నా లౌడాలోది అమ్మ. రోడ్డు మధ్యలో కూర్చొని ముచ్చట్లు పెడతారు ఏంది భయ్? కారులో కూడా వాడు తిరిగినాడు పోకోకుండా మధ్యలో కూర్చొని నించొని ఆపుతున్నాడు. ఏ చేతసాలేగలు అట్లే. ఇప్పటికే నమ్మ నడుము నొప్పి చచ్చిపోతాను స్పీడ్ బ్రేకర్ల వల్ల. నేను ఈ లోడగాళ్ళు మళ్ళా మధ్యలో నా లడ్డూలోది. ఫస్ట్ ఎగ్జిట్ అంటే రౌండ్ ఫస్ట్ అమ్మయ్యా. పోయేటప్పుడు మాత్రం ఎల్బీ రూట్ వెళ్ళిపోతా, ఎల్బీ నగర్ రూట్ వెళ్ళిపోతా పోయి. అమ్మ లాంగ్ అయినా పర్లేదు నాకు నా లడ్డులోది. ఈ స్పీడ్ బ్రేకర్లు వీళ్ళతో నా వల్ల కాదు, నేను దేకలేను. అమ్మ ఎన్ని స్పీడ్ బ్రేకర్లా మళ్ళీ. ఇన్ని స్పీడ్ బ్రేకర్లు అయితే నా వల్ల అసలు కాదయ్యా. అమ్మ ఇదొకటి బెండే కాదు.
వికారాబాద్, గండిపేట, కుక్క పిల్లలు బాగున్నాయి భయ్. ఏదో నాకాలు చూస్తావు నువ్వు, పట్టకపోతే చెప్తాను ఇంటికి. అది చూడు, నా కళ్ళే చూస్తుంది కుక్క, దాంట్లో ఉండే కుక్క పిల్ల అంటే ఐ మీన్ బొమ్మ నా కళ్ళే చూస్తుంది. పట్టకపోతారని పట్టుకొని పోయి మా పాపకి ఇచ్చేస్తాం. అనుకున్న ప్రయత్నంగానే మనం అయితే 9:20 వచ్చేది టైం అయితే ప్రజెంట్ 9:20 అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. ఈ 1 అవర్ నాకు పులుసు కారిపోయింది. ఈడు నిదానంగా నిబ్బరంగా 40-30లో పోతాంటే మాకెదగల కాదు. ఇడ కొట్ట వెళ్ళిపోతా ఉండాల. ఈ 40-30 మన వల్ల కాదమ్మా సరోజస్. మొత్తం టిఫిన్ స్టేషన్ నడుస్తుంది తాటిబెల్లం ఇది, కానీ ఎంత ప్యూర్ నాది తెలియదు. కియా కారెన్స్ యాక్చువల్గా పర్సనల్ కంటే ఈ ఎల్లో బోర్డుకి ట్యాక్సీగా ఎక్కువ కొన్నారు. వీడు చూడు, నేను ఏం మెడతో కొట్టాలి, నా అటు ఊగుతున్నాడు వీడు. ఏదో లెట్ ఓరెల్లో వచ్చు కదా. వీడు కూడా అంతే కియాగాడు. ఏమిరా నువ్వు, తానే వచ్చానే. బాబా సూపర్ అయ్యా. హ్యారియరు హ్యారియరా ఫార్చునర్ అది, ఐ థింక్ హైలెక్స్ అనుకుంటున్నా. ఫార్చునర్ మేబీ, కానీ బాగా చేయించాడు బండి మాత్రం. చేస్తానా కొడక తిప్పుతా కదా పూచుకే. ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకుంటే ఇక స్ట్రైట్ అనమాట. ఇంకా జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా. సో ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్న టయానికి మ్యాక్సిమం రీచ్ అయ్యాను. నేను 9:30 అనుకున్నా, 9:30కి రీచ్ అయ్యాను. బట్ చాలా కొంచెం అలసిపోయా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్పీడ్ బ్రేకర్స్. నాకు స్పీడ్ బ్రేకర్స్ లేకుండా డైరెక్ట్ రూట్ అంటే కనుక అలసిపోను. డైరెక్ట్ 100 కాదు కదా, 200 అయినా కొట్టేస్తా, నో ఇష్యూ. బాగా ఛత్రపతి మహారాజ్ విక్రమ్ భయ్ క్యాక్ ఉందా, కానీ క్లీన్ చేసాను. నా కూడా క్లీన్ చేస్తాడు, సూపర్గా ఉంటుంది. మొత్తం బ్లాక్ ఉంది కానీ క్లీన్ చేస్తే సూపర్. అండ్ ఇద్దరు రైట్ లేనా పడేగా ఎదురుగుడు మహారాజ్. ఏంటంటే చెప్పింది 1 కిలోమీటరే కదా, మళ్ళీ 1.5 కిలోమీటర్ చెప్తున్నావు. ఎవడరా నువ్వు? ఓం నమ శివాయ. మ్యూజియం ఇది, ఇదేం లేదు మ్యూజియం ఇది. నేను ఇంకా గుడి అనుకున్నా, మ్యూజియం అది. జస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది, 1.5 కిలోమీటర్ అంటే చెప్తుంది గూగుల్ తల్లి. ఇక్కడ హనీబీ పోయేటప్పుడు తేనె తీసిపోదాం. బాడు ఉంది పోయేట, నాకు తేనె కావాలి, తేనె తీసిపోదాం. పింగానివి సూపర్గా ఉన్నాయి. కొంచెం నాకు తెలిసి తేనె కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు స్లైట్గా, బట్ ఓకే देख लेंगे, कोई बात नहीं. पूछना पड़ेगा, देखना पड़ेगा, लेना पड़ेगा. ఇట్లా కూడా డ్యాన్స్ చేస్తాడారా? బొమ్మలు మాత్రం బలు ఉన్నాయి పోయి.
ఓహో పక్కా కమర్షియలే, పక్కా కమర్షియలే. మనకు రూమ్స్తో పని లేదు భయ్, జస్ట్ పోయినామా, దర్శనం చేసుకున్నామా, టిఫిన్ చేసామా, వచ్చి వెళ్ళిపోయినామా, రిటర్న్ అయినామా, అంతే. ఇంకా ఆర్సీ 300 200 ఏమంత కూర్చోలేదు, కానీ ఆర్సీ అయితే బండి బాగుంది. శివాలయం ఉందట, వెర్రే రీజనబుల్. అంటే శివాలయం కూడా పోయి సరిసరి పని అయిపోతుంది. వీళ్ళు ఎందుకు కప్తున్నారా? పార్కింగ్ ఆడరా బండికి? ఏడు ఎందుకు బంద్ చేస్తారు? నా ఇష్టం, బంద్ చేస్తా, నేను చేసుకుంటాను. నీకేలంతా దోలా? ఎడ పెడదాం రా బండి? సో దర్శనం అయితే అయిపోయిందన్నమాట ఫుల్గా. టిఫిన్ కూడా తినేస్తాను నేను. దర్శనం అయితే బాగైంది. బట్ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫుల్ వ్యాపారం నడుస్తుంది బేడ. మీకు చెప్పేదానికంటే చూపిస్తా. ఇక్కడ బండి దగ్గర వరకు వచ్చేకొకరు అక్కడ నుంచే ఫాలో అవుతారు అనమాట మనల్ని. ఆ నుంచి అన్ని చేసుకొని అన్నీ పెట్టి అది చేసి ఇది చేసి అక్కడ చేసి ఇది చేసి అది తీసుకోండి ఇది తీసుకోండి అది ఇది అని చెప్పి మొత్తం అంతా చేస్తారనమాట. ఇక్కడ చూడొస్తే ఇక్కడ చూస్తే ఒక్కొక్కడు బండికి వచ్చిందంటే చాలు ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంతకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా అప్పుడు, అట్లా అనమాట. ఇతను మా వేసుకొని కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను రికార్డు పెట్టుకొని వస్తుంటే గోపురాబ్జీ అంటారు. ఏ అంత వీళ్ళు కమిషన్ వస్తుంది ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా ఇదిగా ఉందయ్యా. ఏందరా వీళ్ళు పోనీకోకుండా. ఈ వెనకడికి వస్తారు అవలాగా. వ్యాపారం నడుస్తుంది బయట అంతా. ఇక్కడ కార్ల పక్కన ఎవరైతే నించున్నారో వాళ్ళంతా కూడా కమిషన్ బ్యాచ్. 99% కమిషన్ బ్యాచ్ అంతా చూడండి. ఒక్క 100 కూడా 100% కమిషన్ బ్యాచ్. ఒక్క నా కొడుకు లేడు కార్లు ఆపుడు, డబ్బులు తీసుకోడు మాట్లాడి. ఇదే ట్రాఫిక్కే. నేను ఎర్లీగా వచ్చి మంచి పని చేసా కొంచెం. ఇప్పుడైతే ఫుల్ ప్యాక్. నేను ఈడొకడు షిఫ్ట్ గాడు ఈ నీ అబ్బా.
ఉండరాబోయ్ నేను పోతా. వామ్మోయ్ సన్న కథ కాదు కదా నమ్మ, ఫుల్ వ్యాపారం అయిపోయింది ఇక్కడ. ఎంతగా వ్యాపారం నేను ఎక్కడ చూడలే, ప్రతి ఒక్కటి డిమాండింగ్. అమ్మ టెంకాయ 50 రూపాయలు కాదు, మూర తులసి వచ్చేసి 30 రూపాయలు అంట. యాడికి బాయ్ అది మరి ఎంతగానా? ఆ రోజున ట్రాఫిక్, ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు జరమ్మారా. గవర్నమెంట్ కొంచెం హ్యాండ్ తీసుకొని ఏదన్నా చేస్తే మంచిది, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అవి ఫ్యాక్ట్ నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరన్నా కూడా హైయర్ అఫీషియల్స్ కొంచెము ఆఫ్ డ్యూటీలో మాత్రం వచ్చి కొంచెము అంటే ఆన్ డ్యూటీ కాకుండా ఆఫ్ డ్యూటీలో చెక్ చేస్తే మీకు కొత్త క్లారిటీ కనపడుతుంది ఇక్కడ. ఐఎమ్ టెలింగ్ దట్. మీరు ఆన్ డ్యూటీలో పోలీసులను వేసుకొని వచ్చి అది వేసుకొని వచ్చి మొదలు జంప్ అవుతారు వాళ్ళందరూ, ఏం కనపడదు, వేస్ట్ అంతా. మీరు డైరెక్ట్ ఎట్ చేయాలా ఆఫ్ డ్యూటీలో వచ్చేసినారంటే మీకు మొత్తం పూస కూర్చున్నట్టు కనపడుతుంది మీకు. ఇది నా సజెషన్. ఇంకా తర్వాత మీ ఇష్టం, ఎట్లా బాగుపడతారు అనుకుంటే మీరు బాగుపడుతుంది, లేదంటే నాశనం అయిపోతుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకా యాదగిరి గుట్ట పోవాలనుకుంటా భయ్య, యాదగిరి గుట్ట చూడాలి మీరు. ఇప్పటికే ఐ థింక్ చాలా మంది చూపించుంటారు మీకు. ఓహో ఇక్కడ గ్లాసులు మొత్తం బలు ఉన్నాయి భయ్య, కానీ ఇప్పుడు గ్లాసులు తీసుకుంటే మమ్మల్ని నెగ్గించి కొడుతుంది, కానీ నేను తీసుకోను. ఇప్పుడేంటి లోటు బడ్జెట్లో ఉన్నాము, కొంచెం బడ్జెట్ పెరిగిన తర్వాత కాచండి చూద్దాం. ఎవో స్వామి నువ్వు, మనం అన్నీ తీసుకుందాం ప్లాన్ వేసుకున్నాం కదా, ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొనే తీరుతాం అనుకుంటుండా, చూద్దాం మళ్ళీ. అయ్యా ఎంత అని ఎంత కేజీ 800 నుంచి కేజీ 800. ఓ కేజీ 800 అంటే 250 గ్రామ్స్ అంటే ఏమన్నా? 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఏమన్నా? 250 కానీ 500 కానీ ఓన్లీ కేజీ ఉన్నాయా? ఇది ఇన్ఫ్యూజ్లో ఉన్నాయి హాఫ్ కేజీ. అంటే రోజ్ పెటల్ విత్తనం గులాబీ రెక్కలు ఉంటాయి కదా, అది హనీలో నానబెడతారు. అటు అంటే నార్మల్ హనీ కావాలి. నార్మల్ హనీ వచ్చేసి ఇదే హాఫ్ కేజీ కంటే కొంచెం పైన 700 గ్రామ్స్ వస్తుంది. ఇది 950 ఉంటుంది. అంటే ఒకటే పూత నుంచి వస్తుంది, ఇది వామ పూత నుంచి వస్తుంది అట్లా. ఓకే కొంచెం తక్కువ 250 అంటే ఫస్ట్ కొంచెం ట్రై చేసి మళ్ళీ ఒకరు బాగుంటే మళ్ళీ తీసుకున్నాను అంతే. బాగుంటుంది సార్, అనేది బాగుంటుంది. సో అనేది బాగుంది, బట్ అన్న బడ్జెట్లో లేదు, అవుట్ ఆఫ్ బడ్జెట్. సో అందుకనేసి తీసుకోలేదు. బట్ తీసుకోవాలని ఉంది కానీ నాకు శివాయ అయితే బొప్పట్లు వద్దు భయ, కొంచెం డైటింగ్ ప్లాన్లో ఉన్నా. మనం ఇప్పుడు ఫస్ట్ ఆగి నేను డీమార్ట్కి మ్యాప్ పెట్టుకోవాలి. డీమార్ట్ మ్యాప్ పెట్టుకున్న తర్వాత చెప్తాం నెక్స్ట్ ఎక్కడికి ఏంది అనేసి. సరిపోద్దా? ఎస్
సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే కనుక సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను డిమార్ట్కి వెళ్తాను. కొంచెం కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి ఎమర్జెన్సీవి, జీలకర్ర వాళ్ళ కొన్ని డిమార్ట్ తక్కువ ప్రైస్ పడతాయి కాబట్టి అక్కడికి వెళ్తాను. సో అక్కడ వెళ్ళి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఎల్బీ రూట్లో ఎల్బీ నగర్ రూట్ అండ్ బిఎన్ రెడ్డి నగర్ రూట్లో వెళ్ళిపోతాను. సో ఇది ఇవాళ వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాం మర్చిపోతుంది. మళ్ళీ వెళ్తాను షూట్లో అంటిల్ దెన్ సీ యు టాటా గుడ్ బై అండ్ జై ఛత్రపతి మహారాజ్.